ఈరోజు మనం చేపల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. మేము ఇక్కడ 3 కిలోల చేపలు తీసుకున్నాము. ముందుగా చేపల్ని బాగా కడగండి. దాని తర్వాత ఉప్పు వేసి కడగండి. కడిగిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకున్నామండి. మేము నిమ్మకాయల రసం పట్టించండి బాగా చేపలకి. పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టండి. ఒక గిన్నె బోర్లించి పక్కన పెట్టండి 10 నిమిషాలు. 2 నిమ్మకాయలు. పది నిమిషాల తర్వాత ఇలా వైట్గా అయిపోతాయండి. వీటిని మీరు మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి మ్యారినేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి బాగా కడగండి, లేదంటే నిమ్మరసం ఉంటే చేదెక్కుతుంది. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసుకొని ముక్కలన్నీ అందులోకి వాటర్ లేకుండా తీసుకోండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను నేను. ముందుగా పసుపు, ఉప్పు, కారం, ఆనియన్ పేస్ట్, ఈ 4తో మ్యారినేట్ చేస్తాం మనం. ముందుగా పసుపు వేసాను, ఈవెన్గా పట్టడం కోసమని నేను అలా కలుపుతున్నాను. మీరు చేత్తో కలుపుకోవచ్చు. దాని తర్వాత ఉప్పు వేయండి, కారం కూడా వేయండి. బాగా కలిపేలాగా కలియబెట్టండి, అంటే చేత్తో కలియబెట్టండి. అన్నింటికంటే ముందుగా నిమ్మరసంతో, అంటే మామూలు ఫ్రెష్ వాటర్తో కడిగిన తర్వాత నిమ్మరసం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. 3 ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ఉంటుంది. మామూలుగా ఫస్ట్ వాటర్ క్లీన్ చేయడం, తర్వాత సాల్ట్ వేసి క్లీన్ చేయడం, తర్వాత నిమ్మకాయతో క్లీన్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము కారం వేసామండి. ఇక్కడ నేను 6 స్పూన్ల నుంచి 8 స్పూన్లు కారం వేసాను. బికాస్ ఆఫ్ మేము స్పైసీగా తింటాం కాబట్టి. చూసారు కదా, ఇలా కలిపెట్టండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి, ప్రతి ఒక్క ముక్కకి పట్టాలి బాగా. అప్పుడు మనకి అవి సూప్లో బాయిల్ అవుతాయి కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది మీరు ముక్క తింటుంటే. అందుకని ఎవ్రీ పీస్కి పట్టాలి. మినిమం 1 అవర్ మన పక్కన పెట్టాలి. 1.5 అవర్ ఇంకా 2 అవర్స్ ఉన్నా మనకి ఏం నష్టమేం లేదు. సో మ్యారినేషన్ అనేది ఎంతసేపు ఉంటే కూడా అంత ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. 3 కిలోల చేపలు కాబట్టి 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ప్లస్ ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకున్నాను. సో అలా ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా అయితే పాతకాలంలో కాల్చేవాళ్ళు, మనం ఇప్పుడు కాల్చట్లేదు కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా పేస్ట్ చేసుకున్నాక దాన్ని మనం దూరగా వేయించుకొని పేస్ట్ చేయించుకొని దాన్ని చేపలకు కలిపేసేయాలండి. నేను దీంట్లో మెంతి, కొత్తిమీర 2 కూడా కలిపేసాను మ్యారినేషన్ ప్రాసెస్ కింద, కొంచెం లైట్గా. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్. ధనియాలు 1 కప్, బియ్యం 1 కప్పు, లవంగాలు, యాలకులు ఇలా వేసుకొని దూరగా వేయించుకోండి. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు నా పిరికెడ్లో సరిపోయేంత చింతపండు తీసుకున్నాను నేను. ఇప్పుడు కర్రీ మీరు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు, అనాస పువ్వు, ఇలా దాదాపు మీరు ఇంట్లో నాన్ వెజ్ కర్రీకి వాడే మసాలాలన్నీ వేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో నేను పోపుకి కొంచెం మెంతి కూర, ఉల్లికాడలు, తెలంగాణలో ఉల్లాక అంటారు, సో అవి మొత్తం వేసేసాను. ఇది బాగా గోలించుకోవాలండి, వేయించాలి. ఎందుకంటే ఇది వేగకపోతే మనకి పచ్చివాసన వస్తుంది. ఉల్లి కాడలు అనేవి కొంచెం దల్సరిగా ఉంటాయి కాబట్టి బాగా వేయించుకుంటే బాగుంటుంది సూప్లోని. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసాను నేను, తొందరగా ఉడుకుతాయని. సో ఇలా వేయించుకున్నాము. మనం దగ్గరకు వస్తుంది, తెలిసిపోతుంది మనకి. చూసారా, ఇలా దగ్గరకు వచ్చేసింది మెంతి కూర, ఉల్లికాడలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్ని వేసుకోవాలి. చేపల్ని వేసుకునేప్పుడు జాగ్రత్తగా
ఒక్కొక్కటి వేసుకోవాలి. స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. అన్నీ చిన్న బౌల్ తీసుకోకండి, ఎప్పుడు వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు వేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసేయండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి, ఉడుకుతుంది. దాని తర్వాత వీటిని మనం గంటతో కలిపెట్టలేం కాబట్టి మూత మూత పెట్టి పైకి కిందకి ఊపండి. ఊపితే కొంచెం ఏంటంటే కింద అడుగు బాగా నుండి చేపలు పైకి వచ్చేస్తాయి. సో కొంచెం చూసుకుంటూ ఊపండి, లేదంటే మళ్ళీ ఊపేప్పుడు మీరు కనుక సరిగా పట్టుకోపోతే అన్నీ పడిపోతాయి కింద. ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకుంటున్నాం. అది చేపలు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి, అంటే గోలాయా లేదా అని. ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాలకు ఒకసారి మనం పైకి కిందకి అన్నామంటే ఉడికిపోతాయి, కింద మాడిపోకుండా. ఆల్రెడీ మనం ఆకులు వేసాం కాబట్టి ఏం మాడిపోదు, బట్ స్టిల్ చూడండి ఇలా ఉంటుంది. 5 మినిట్స్కి ఒకసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని పైకి కిందకి మళ్ళీ అనండి, గంజితో సహా. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. అందులో తలకాయ కూడా ఉంది కాబట్టి కొంచెం పక్కన ముక్కలన్నీ ఖరాబ్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు చింతపండు రసం వేసేసేయండి. వెంటనే కలపకుండా మొత్తం చింతపండు గుజ్జంతా తీసుకొని వేసేసేయండి. కలపడం అనేది చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే మీరు ఈ వైపు నుంచి దాన్ని గట్టిగా కలిపినా కూడా ఇంకొక వైపు చేప పీసు ఊడిపోతుంది, ముక్కలు ఊడిపోతాయండి, ముక్కలు మనకి ముళ్ళులు మిగులుతాయి. సో కొంచెం పైనుంచి అలా తడుతున్నట్టు ఉండాలి. మధ్య మధ్యలో స్పూన్ పెట్టండి, లేదంటే స్పూన్తో కలపండి, నో ప్రాబ్లం. మీకు గంటతో ప్రాబ్లం అనిపిస్తే. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసాను, ధనియాలు, బియ్యము, లవంగాలు. అది నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకని నేను సాల్ట్ వేసాను. పులుపు అనేది మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ పుల్లగా తింటా అంటే ఎక్కువ చింతపండు రసం వేసుకోవచ్చు. దీంతో పాటుగా మెంతి పొడి వేస్తామండి. మామూలుగా మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాం కదా, అది ప్రిపరేషన్ ఇందులో చూపించలేదు, బట్ అది రెగ్యులర్గా అన్ని సూప్స్లో మనం వేసుకుంటాము. జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసి అది వేసుకుంటాము. సో కొంచెం నాకు వాటర్ తగ్గినట్టు అనిపించింది, అందుకని ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. చూడండి అలా వాటర్ యాడ్ చేస్తున్నాను పైన, ఎందుకంటే మనం మొత్తం కలియబెట్టడం కష్టం కాబట్టి పైనుంచి అలా. ఇప్పుడు మూత పెట్టేసేయండి. 10 నిమిషాల్లో మీకు కర్రీ ఉడికిపోతుంది. తర్వాత మీరు కాసేపు సిమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర అవి వేసేసుకోండి. ఫినిషింగ్లో కొత్తిమీర వేస్తే బాగుంటుంది. థ్యాంక్స్.